ఇంతేనా మీ సంతోషం? హల్లెలూయా! గట్టిగా మరొక్కసారి హల్లెలూయా! అది అట్లా ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి, సంతోషంగా దేవుని సన్నిధిలో మీరు అందరూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! మంచిది. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. హల్లెలూయా! ప్రభు మరి 11 మాసాలు మనల్ని ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఈ 12వ మాసంలో మనల్ని కూడా అడుగుపెట్టాడు. ఆమేన్. ఈ మొదట దినము నుండి చివరి దినం వరకు 31st వాచ్ నైట్ సర్వీస్ వరకు ఒక్కొక్క రోజును బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. 1st తారీఖును బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 2వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. 3వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. 4వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. 5వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలా అందరూ? 6వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. 7వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 8వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 9వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు 10వ తారీఖును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలా? 11వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 12వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. 13వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 14వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 15వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 16వ తారీఖు మనకు అనుగ్రహించిన ఆ తేదీని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 17వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 18వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 19వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 20వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 21ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 22ను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 23వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. 24వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 25వ తారీఖున ఆయన రక్షకుడుగా మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఆయన బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆయన మనకు అనుగ్రహించిన దినమును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 26వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 27వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 28వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 29వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 30వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 31వ తారీఖుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. వాచ్ నైట్ సర్వీస్ను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 2024 సంవత్సరాన్ని అంతటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు కొత్తగా చెప్పించారనుకుంటున్నారు. ప్రతి దినాన్ని బట్టి మనం స్తుతి చేయాలి. స్తోత్రం చెల్లించినప్పుడే ఆ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి? మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆమేన్.